ఒకరోజు ఉదయం దేవపూర్ రాజ్యంలో ఓకా కోతి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన కోతి శంఖంను ఊదటం మొదలు పెడుతుంది. నాకు సహాయం చెయ్యండి. ఎవరైనా ఉన్నారా? ఆ శంకును ఎవరు? దయచేసి ఆపండి. నాకు తలనొప్పి ఎక్కువైపోంది. నాన్నా, నన్ను రక్షించు. అప్పుడు రాజు పరుగున పరిగెడుతూ వెంటనే రాకుమారియున్న గదిలోనికి చేరుకుంటాడు. నాన్నా, ఆ శంకును ఎవరు వాడుతున్నారు? దయచేసి ఆ శంకు వాయించడం ఆపివేయు. నాకు తలనరాలు చితిలిపోయేలా ఉన్నాయి. వెంటనే రాజు ఆ శంకు యొక్క శబ్దం ఎక్కడనుంచి వస్తుందో అటువైపు విద్యుత్ ప్రవాహ వేగంతో హే మూర్ఖుడా, శంఖు మ్రోగించడం ఆపు, లేదంటే నిన్ను బంధించి ఉరితీస్తా. నీవల్ల నా యొక్క కూతురు ఇబ్బంది పడుతుంది. రాజు అలా అనేసరికి కోతి కోపంగా చూస్తా నెమ్మదిగా అక్కడినుంచి బయటకు వెళ్ళిపోతుంది. తల్లి, నేను వెళ్ళి ఆ కోతికి బుద్ధి చెప్పి బయటాకు పంపించి వచ్చినా. ఇక నీకు ఎటువంటి బాధ అక్కరలేదు. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో అమ్మా. సరేనా తల్లి? ప్రభు, మానా రాజ్యంపై శత్రువులు దండెత్తి వచ్చారు. మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. శత్రువులు మానా రాజ్యంపైకి దండెత్తి రాక ముందే బయలుదేరుదాం ప్రభు. వెంటనే రాజు మరియు సైనికులు కలిసి శత్రువుపై దండెత్తి యుద్ధానికి బయలుదేరి వెళతారు. రాజు బయాతాకి వెళ్ళగానే మారాల అదే కోతి తిరిగి వచ్చి శంఖం మారాల కురుస్తుంది. బయాటా కొందరు రాజ్యం యొక్క ప్రజలు వచ్చి రాజు కోట బయాట ఎదురుచూస్తూ ఉంటారు. పడకగదిలో ఉన్న రాకుమారి, ఎవరైనా నన్ను రక్షించండి, దయచేసి నన్ను కాపాడండి అని రాకుమారి అరవడం తాత, నేనీ కోతి ఇలా నా బాల్యం నుంచి చూస్తూ ఉన్నా. ఈ కోతి ఎప్పుడూ ఇలా రాజు కోటలోకి వచ్చి శంఖం పూరించి ఆ రాకుమారిని ఇబ్బంది పెడుతూ ఉన్నుంది. అసలు ఈ కోతి రహస్యం ఏమిటి? నాయనా, నువ్వు ఈ కోతిని బాల్యం నుంచి మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నావు. కాని ఈ కోతి మా యొక్క ముత్తాత మరియు తాతనే కాక ఇప్పుడు నేను కూడా చూస్తూ ఉన్నా. ఇది చివరి 7 జన్మల నుంచి ఇలానే ఉంది. ఈ కోతికి ఇది చివరిది జన్మ. ఈ కోతి మాయకోతి. నా
రాజ్యం యొక్క ప్రజల మాటలు విని రాకుమారి వల్లా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, కాకా, మీరు చెప్పింది నిజమా? ఒక కోతి 7 జన్మలుగా ఎలా బ్రతుకుతుంది? అవును రాకుమారి, ఈ కోతి మా ముత్తాత మరియు తాతగారు, ఇప్పుడు మేము కూడా దీన్ని చూస్తూ ఉన్నాం. ఈ కోతికి ఇది 7వ జన్మ. ఇది మామూలు కోతి కాదు, ఇది ఏదో మహిమగాల కోతి రాకుమారి. మళ్ళీ ఒక కోతి వచ్చి శంఖువు మ్రోగించడం ప్రారంభిస్తుంది. రాకుమారి చూస్తూ ఉండగానే తలనొప్పి ఎక్కువయ్యి భూమిపై పడిపోతుంది. శంఖువు మ్రోగించడం ఆపివేయు, నా తల పగిలిపోయేలాగుంది, దయచేసి ఆపివేయు. రాకుమారి, నేను మరీ అంతా జాలిలేనివాదిని కాదు అని చెప్పి కోతి శంకువు మ్రోగించడం ఆపివేస్తుంది. నన్నెందుకిలా వేధిస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు. నా మూలంగా నీకేదైనా అన్యాయం జరిగిందా చెప్పు. లేదు రాకుమారి, దీంట్లో మీ తప్పు ఏమీ లేదు. కాని మీ నాన్న చేసిన పాపం యొక్క ఫలితం నువ్వు అనుభవించాక తప్పదు అని చెప్పే కోతి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఏమైంది నాన్న, మీరు ఎందుకిలా నీరసంగా ఉన్నారు? ఏమైంది? పోయేటప్పుడు గుర్రాలు తీసుకొని పోయారు కదా, మరి గుర్రాలెవ్వి? రాకుమారి, మేము ఈ యుద్ధంలో కూడా ఓడిపోయాం. ఎప్పుడైతే ఆ కోతి వచ్చి ఆ శంఖు మ్రోగిస్తుందో అప్పుడు మేము యుద్ధంలో ఓడిపోతున్నాం. ఇదంతా ఆ కోతి వల్లనే. అవును తల్లి, ఆ కోతి మూలంగా ఎన్నో రాజ్యాలుగా ఉన్న మన రాజ్యం కేవలం 5. ఇప్పుడు ఈ రాజ్యం ఒకటే మిగిలింది. నేను ఆ కోతిని బంధించే వరకు యుద్ధంకు వెళ్ళను. నాన్న, అసలా కోతి నన్ను ఎందుకు హింసిస్తుంది? ఒక కోతి ఎలా 7 జన్మలుగా జీవిస్తుంది చెప్పండి? రాకుమారి అడిగిన ప్రశ్నకు సమాధానమేమీ చెప్పకుండానే రాజు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. నాన్నకు ఆ కోతికి సంబంధించిన రహస్యం మొత్తం తెలుసు. అయినా కానీ నాన్న ఎందుకు ఆ రహస్యం చెప్పడం లేదు? ఖచ్చితంగా నాన్న ఏదో రహస్యం దాచిపెడుతున్నాడు. సేనాపతి, నువ్వు ఎలాగైనా ఆ కోతిని బంధించి చంపివేయు, లేదంటే మనం ఈ రాజ్యం కూడా కోల్పోతాం. ప్రభూ, నేను మీరు చెప్పిన విధంగానే పరదేశీయ రాజుతో యుద్ధంలగా నాటించి ఆ కోతిని బంధిస్తా. ఎందుకంటే ఆ కోతి యుద్ధం సమయంలోనో మన కోటాకు వాస్తుంది. సేనాపతి అనుకున్న విధంగానే ఆ కోతి కోటలోని వచ్చి శంఖువు మ్రోగిస్తుంది. వెంటనే సేనాపతి వచ్చి జాలివేసి కోతిని బంధించాడు. మరోవైపు షకూ శబ్దాలకు రాకుమారి మొత్తానికి కిందపడి గిలగిలా కొట్టుకుంటుంది. అప్పుడు ఒక మాయచిలుక రాజకుమారి దగ్గరికి వచ్చి వాలిపోతుంది. రాకుమారి, మీరు నా మీద ఎక్కండి, నేను మీ యొక్క నొప్పికి శాశ్వత పరిష్కార చూపిస్తా. నువ్వెవరు?
ఇక్కడికి ఎలా వచ్చావ్? నువ్వు నా యొక్క తలనొప్పు నిజంగా తగ్గిస్తవా? అయితే పద, నేను నీతో వస్తా. అలా మాయచిలుక రాకుమారిని తీసుకుని వెళ్ళి గుహలో ఉన్న సాధువు దగ్గరికి తీసుకుని వెళుతోంది. సాధువు: బాబా, ఈ రాకుమారి తలనొప్పి చేత బాధపడుతుంది. పాపం రాకుమారి చేసిన పాపం నేను లేదు. దయచేసి ఆమెని కాపాడండి. ఓ పక్షిరాజు, ఈ రాకుమారి తన పూర్వీకులు చేసిన పాపం యొక్క ఫలితం చేత గత 7 జన్మల నుంచి ఇలా బాధపడుతుంది. ఈమెను ఆ కోతి మాత్రమే శాప విమోచనం చెయ్యగలదు. అందుకనే నువ్వు ఆ కోతిని తీసుకునిరా. ఆగు, ఆ కోతి ఇప్పుడు ఎక్కడుందో నా దివ్య దృష్టితో చూసి చెప్తా. నువ్వు వెంటనే ఆగ్నేయ దిక్కుగా వెళ్ళు, వెంటనే, లేదంటే కోతిని చంపివేస్తా. సాధువు చెప్పిన విధంగానే విద్యుత్తు వేగంతో ప్రయాణించి ఆ కోతి దగ్గరికి వెళుతుంది. ఓరే ముర్కాపు సేనాపతి, గత 7 జన్మలుగా మా రాకుమారుడు నువ్వు చంపడానికి ప్రయత్నం చేసినావు. చూడు, నిన్ను ఇప్పుడు ఏమి చేస్తానో అని మాయచిలుక ఒక్కసారిగా సేనాపతి మీద దాడి చేసి చంపివేస్తుంది. నువ్వు నన్ను 7వ సారి కాపాడినవు సేనాపతి. నా యొక్క 7 జన్మలలో కూడా నువ్వు నన్ను ప్రతిసారి మృత్యువు నుంచి కాపాడినావు. నేను నీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సేనాపతి. వెంటనే ఆ మాయచిలుక వాయువేగంతో కోతిని ఎక్కించుకొని సాధువు గుహలోపలికి వేళుతుంది. కోతిరాజు, నువ్వు ఎందుకాని ఈ రాకుమారిని ఈలా వేధిస్తున్నావు? ఈమెను ఎందుకాని ఈలా హింసిస్తావు? వెంటనే ఆమెకు శాప విమోచనం చెయ్యు. నన్నెందుకిలా వేధిస్తున్నావ్? నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు. నా మూలంగా నీకేదైనా అన్యాయం జరిగిందా చెప్పు. లేదు రాజకుమారి, మీరు పాపం ఏమీ చేయలేదు. కాని మీ కుటుంబంలోని వారు చేసిన పాపం యొక్క ఫలితం మీరు అనుభవించాలి. వెంటనే కోతి శంకువు తీసుకొని మ్రోగించగానే రాకుమారి తలనొప్పి పూర్తిగా వెంటనే కోతి సాధువు మరియు రాకుమారి అందరూ చిలుకపామిద ఎక్కి రాజుకోటకు అమ్మా, నువ్వొచ్చినవరా తల్లి. ఈ మాయకోతి మారాలా? తీసుకొనే వచ్చావా? ఈ సాధువు ఎవరు? ఈ రాజు 7 జన్మాల కింద మా రాజ్యంపై దండేతి వచ్చి రాత్రి సమయంలో మా నాన్నగారు నిద్రపోతున్న వేళ ఈ రాజు మా నాన్నను చంపివేశాడు. ఒక సాధువు ఇచ్చిన వరం వల్ల నాకు శక్తులొస్తున్నాయి. నిన్ను మాత్రం ఈరోజు చంపకుండా విడిచిపెట్టా. ఒక్కసారిగా రాకుమారుడు దివ్యశక్తితో రాజుని చంపివేస్తాడు.